శాస్త్రి గారు చెబుతున్నారు. 10 లక్షల జన్మలు ఎత్తాక కానీ మానవ జన్మ లభించదు. క్రిమి కీటకాలుగా, కుక్కలుగా, నక్కలుగా పుట్టిన తర్వాతే మానవ జన్మ వస్తుంది. ఈ జన్మను వృధా చేసుకోకుండా ముక్తి పొందడానికి ప్రయత్నించాలి. తప్పులు చేస్తే మళ్ళీ వెనక్కిపోవడం తథ్యం. ఒక్కసారిగా కంచీతో కొట్టినట్లయింది అర్జున్కి. అయ్యో అని మూలిగింది అతని గుండె. పుణ్యవతి ఇన్నాళ్ళ నుంచి చెబుతున్నది ఇదే, కానీ తనకి తలకెక్కలేదు. ఇప్పుడు తలకెక్కుతోంది, కానీ పుణ్యకాలం గడిచిపోయింది. ఈ జన్మ వృధా వృధా. అయిపోయింది తన పని. చావు ముంచుకొచ్చేస్తోంది. ఒక్కసారి పుణ్యవతికి క్షమాపణ చెప్పగలిగితే, పుణ్యవతి, నిన్ను వదిలేసి వెళ్ళిపోతున్నాను, మళ్ళీ ఎప్పుడో ఎక్కడో. హఠాత్తుగా తూలి ధన్మని మెట్ల మీద పడిపోయాడు అర్జున్. ఆ చప్పుడికి చటుక్కున తలెత్తి చూసింది పుణ్యవతి. భర్తని గుర్తించింది. 2 అంగల్లో అతన్ని చేరుకుంది. అతని తల తన ఒళ్ళోకి తీసుకుంది. ఆమె కన్నీటి చుక్క ఒకటి అతని పెదముల మీద పడింది. అతనికి మాట రావడం లేదు, కానీ మనసు మాట్లాడుతోంది. తులసి మొక్కరాయి పుణ్యవతి. ఆమె కన్నీరు తులసి తీర్థం. అది ఓ చుక్క నీ నోట్లో పడింది. మళ్ళీ మనిషిగా పుడతావు పో. జరిగింది గుర్తుంచుకుని వచ్చే జన్మలో అయినా తప్పుని ఒప్పు చేసుకో. వెనక్కి విరుచుకు పడిపోయాడు అర్జున్. అతను మరణించగానే మహాసాధ్వి లాంటి పుణ్యవతి కూడా గుండె పగిలి అప్పుడే అక్కడే ప్రాణాలు వదిలింది. చటుక్కున స్పృహ వచ్చినట్లయింది కాశీకి. తల దిమ్ముగా ఉంది. షాకులో ఉన్నట్లు ఉన్నాడు అతడు. అయితే గత జన్మలో జరిగింది ఇదా? ఆ గుళ్ళో చనిపోయాడు. ఈ గుళ్ళో గతాన్ని పూర్తిగా తెలుసుకున్నాడు. కానీ ఇది అసలు నమ్మశక్యంగా ఉందా? గత జన్మలో తను జల్సారాయుడు, నాస్తికుడు. తన భార్య పుణ్యవతి దైవభక్తురాలు, మహాసాధ్వి. తను చేసిన తప్పుల వల్ల తను పూటకి గడవని వాడిలా పుట్టాడు. పుణ్యవతి పుణ్యం మూట కట్టుకుని 60,000 కోట్ల రూపాయలకు అధికారినిగా, ఆడింది ఆటగా, పాడింది పాటగా గడిపే ఐశ్వర్య రాజశ్రీగా పుట్టింది. గత జన్మలో ఎన్ని నోములు నోచిందో, ఎంతమంది దేవుళ్లకు మొక్కిందో చెప్పలేం. కానీ ఇప్పుడు ఆమెకి దేవుడంటే పడదు. అడుగడుక్కి దేవుణ్ణి ఇన్సల్ట్ చేద్దామని చూస్తుంది. తన క్రీగంటి చూపు వల్లే ఈ భూగోళం నడుస్తున్నదని, సమస్త చరాచర జీవులు తన కటాక్ష వీక్షణాల వల్లే బతుకుతున్నాయనే భ్రమలో ఉంది. తన భార్య ఐశ్వర్య. తను ఆమె దగ్గర నౌకరు ఈ జన్మలో. కానీ తన భార్యని తను పెళ్లి చేసుకోవాలి. పాపపు పనులు చేయొద్దని ఆమెకు నచ్చ చెప్పాలి. లేకపోతే ఏం జరుగుతుందో తనకి బాగా తెలుసు. మృదు మధురమైన స్వరంతో మూర్తిగారు చెప్పడం వినబడుతోంది. మనిషి ఆశకి అంతం లేదు. మనిషి తనని తాను అదుపులో ఉంచుకోవాలంటే వారానికి కనీసం 2 రోజులు కటిక ఉపవాసం చేయాలి. అప్పుడు ఎదుటివాడి ఆకలి తెలుస్తుంది. రోజు గుడికి వెళ్ళాలి. నేను అనే అహంకారం తగ్గుతుంది. వారానికోసారి హాస్పిటల్కు వెళ్ళి పండ్లు పంచాలి. రోగులను పరామర్శించాలి. కష్టాలంటే ఏమిటో తెలుస్తాయి. నెలకొకసారి శ్మశానానికి వెళ్ళాలి. జీవితం ఎంత క్షణికమైనదో తెలుస్తుంది అంటున్నాడు ఆయన. అతి కష్టం మీద గొంతు పెగల్చుకుని అన్నాడు కాశీ. గత జన్మ గుర్తుంటుందా ఎవరికన్నా? చిన్నగా నవ్వి చెప్పాడు మూర్తిగారు. జన్మలు లేకేం, మనిషి పుట్టి చనిపోయేలోగానే అనేక జన్మలు ఎత్తినట్లు లెక్క. రాత్రి నిద్రపోయామనుకో, ఆ కాసేపు చనిపోయిన వాడి కిందే లెక్క కదా. లేవడంతోనే మళ్ళీ పుట్టుక, నిద్రలో మళ్ళీ చావు. పిల్లాడు పెద్దయ్యాక అది వేరే జన్మ కాదు. పెద్దవాడు ముసలివాడైపోవడం వేరే జన్మ కాదు. అంతా అన్వయించుకోవడంలో ఉంటుంది. ఇందాకటి కుర్రాడు ఓటమి అంగీకరించినట్లుగా మళ్ళీ అన్నాడు. సార్, సూటు వేసుకుని గుళ్ళోకి వచ్చారు మీరు. సూటు భారతీయ సాంప్రదాయం కాదు కదా. దీనికి మీ సమాధానం ఏమిటి? చిన్నగా నవ్వాడు మూర్తిగారు. నీ ప్రశ్నకు సమాధానం మళ్ళీ ఇంకో ప్రశ్నే అవుతుంది. అసలు ఇలాంటి ప్రశ్నలు ఎందుకు అన్నదే ఆ ప్రశ్న. సరే, ముందు నీ ప్రశ్నకు సమాధానం చెప్పి ఆ తర్వాత నా ప్రశ్నలోకి వస్తాను. సూటు వేసుకుని గుళ్ళోకి ఎందుకు వచ్చానంటున్నావా? ఇది కాలానుగుణంగా ఉన్న డ్రెస్ కాబట్టి. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అప్పటి ఫ్యాషన్ ప్రకారం పట్టు పీతాంబరాలు కట్టుకుని ఆభరణాలు, కిరీటాలు ధరించి ఉంటారు.
వాళ్లే ఇప్పుడు జన్మ ఎత్తితే రేమాండ్ సూట్లు, లూయిస్ ఫిలిప్ షర్టులు, హష్ పప్పీస్ షూస్ వేసుకు తీరుతారని నా నమ్మకం. అసలు విషయం వదిలేసి అనవసరమైన విషయాలకు ప్రాధాన్యం ఇవ్వడం మనకి ఎప్పుడు ఉన్న అలవాటేగా. ఇంకో విషయం చెప్పు. పురాణ కాలంలో ఈ మైకులు ఉన్నాయా? ఈ ఎలక్ట్రిక్ లైట్లు ఉన్నాయా? గుళ్ళోకి ఆవు నేతి దీపాల స్థానంలో ఎలక్ట్రిక్ లైట్లు ఎలా వచ్చాయో ఈ సూట్లు కూడా అంతే అనుకో అన్నాడు మూర్తిగారు. ఆయన చెప్పిన పాయింట్ కరెక్టేనా కాదా అన్న విషయం అటు ఉంచితే ఆయన పద్ధతి మాత్రం బాగా నచ్చింది కాశీకి. ఆయన పాత కొత్తల మేలు కలయిక. గతం మీద గౌరవం ఉంది, కానీ శుద్ధ సనాతనవాది కాడు. చాదస్తం లేదు. సత్సంగం ముగిసింది. మూర్తిగారు ఒక అరగంట సేపు గుడి నిర్మాణాన్ని పర్యవేక్షణ చేశాడు. అక్కడ పనిచేస్తున్న ప్రతి కూలీ పేరు కూడా ఆయనకి బాగా తెలుసు. కూలీల పేర్లే కాదు, వాళ్ళ ఇళ్లల్లో పిల్ల పాప అందరి పేర్లు కూడా ఆయనకి తెలిసినట్లే ఉంది. అందరినీ పేరు పేరున పరామర్శిస్తున్నాడు ఆయన. తమని ఆ రాళ్ళు రప్పలలో ఒక రాయిగా చూడనందుకు, తాము మనుషులమేనని ఆయనకి గుర్తున్నందుకు వాళ్ళు బ్రహ్మానంద భరితులైపోయిన వైనం వాళ్ళ మొహాల్లోనే కనపడిపోతూ ఉంది. ఇంక వెళ్దామా కాశీ అన్నాడు మూర్తిగారు. సార్ అన్నాడు కాశీ సరే అన్నట్లుగా. అప్పటికే ఆయన కారు వచ్చి అక్కడ ఆగి ఉంది. దా, నిన్ను దింపేసి వెళతా అన్నాడు మూర్తిగారు. నేను నడవగలను సార్ అన్నాడు కాశీ. నడిచింది చాలే, కారెక్కు. ఆయన దగ్గర యజమాని నౌకరు అన్న తేడాలు లేవని గ్రహించాడు కాశీ. ఆయన తను నడిస్తే నౌకర్లని నడిపిస్తాడు. ఆయన కారెక్కితే వాళ్ళని తన పక్కన కూర్చోబెట్టుకోవడానికి కూడా ఆయనకేమీ అభ్యంతరం లేదు. కారు తోట దగ్గర ఆగింది. కాశీ నమస్కారాన్ని చిరునవ్వుతో అందుకుంటూ కారులో వెళ్ళిపోయాడు మూర్తిగారు. వెంటనే మేడం దగ్గర నుంచి కబురు వచ్చింది కాశీకి. ఆఫీస్లో ఉన్నారు, వెళ్ళు అన్నాడు కబురు తెచ్చిన నౌకరు హుషారుగా. ఎందుకు అన్నాడు కాశీ. అడగడం ఎందుకు, నీ పెళ్లి చేస్తారు, ఫినిష్ అన్నాడు నౌకరు ఉత్సాహంగా. నీ నోటి చలవ వల్ల అట్లాగే అయితే అనుకున్నాడు కాశీ. ఇదంతా జాగ్రత్తగా గమనించి చూస్తున్నాడు బాలు. అతను కాశీకి మాత్రమే వినపడేంత చిన్నగా అన్నాడు. నన్ను అడిగితే నువ్వు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోవడం బెస్ట్ అని అంటాను. ఆ అమ్మాయి నా అనబోయాడు కాశీ. అతన్ని కట్ చేస్తూ, రాత్రి హాస్పిటల్లో నీ ప్రేలాపన అంతా విన్నాను. ప్రాణాల మీద ఆశ ఉంటే అన్నాడు బాలు. నౌకరు అందుకున్నాడు. నిన్ను అంత తేలిగ్గా వదులుతారా? ఎంత దూరం పారిపోగలవు? హెలికాప్టర్లో ఎంటబడ్డారంటే 4 అంగలు వేయకముందే నక్కను కాల్చినట్లు కాల్చి చంపేస్తారు, ఫినిష్ అన్నాడు ఆనందంగా. ఈలోగా ఇంకో నౌకరు పరిగెత్తుకొచ్చాడు. నిన్ను ఉన్న పలంగా వెంటబెట్టుకు రమ్మన్నారు అన్నాడు రొప్పుతూ. బాలు నిస్పృహగా తల తిప్పాడు. నాలిక వీపుకి తేకే అన్నారుట. నీ నాలిక వీపుకి కాదు, నీ లైఫ్కే తెచ్చింది కాశీ. భయపడుకు బాలు, ఆమెకి ఎప్పుడో ఒకప్పుడు చెప్పాల్సిందే కదా. ముందే తెలియడం ఒక విధంగా మంచిదే అయింది అన్నాడు కాశీ నిర్వేదంగా. యమలోకానికి వచ్చిన ఒక పాపిని యమధర్మరాజు సమక్షంలోకి తీసుకెళ్లేటప్పుడు యమకింకరులకి ఎగ్జైట్మెంట్ కలుగుతుందో లేదో తెలియదు, కానీ మేడం గారి సమక్షంలోకి కాశీని తీసుకెళ్లబోతున్న నౌకర్లకి మాత్రం ఫ్రీగా పెద్ద యాక్షన్ పిక్చర్ చూడబోతున్నంత ఉత్సాహంగా ఉంది. బాలు మళ్ళీ అన్నాడు, అది లేడీ జాకీ చాన్, సింధియా ఖాన్ సినిమాలు చూసావా? అట్లా అదరగొట్టేస్తుంది. దెబ్బలు తిను, తిక్కబాగుడు వాగకు, తన్నులు తగ్గుతాయి అన్నాడు హితబోధ చేస్తూ. అమ్మగారిని గురించి బాలు అట్లా అంటున్నందుకు నౌకర్లేమీ నొచ్చుకుంటున్నట్లుగా కనబడ్డం లేదు. ఆమె గురించి వాళ్ళందరికీ ఏకాభిప్రాయం ఉంది. బాలు వాళ్ళకి రింగ్ లీడర్ లాంటివాడు. అయినా కూడా ఫ్రీ ఎంటర్టైన్మెంట్ని వాళ్ళెట్లా వదులుకుంటారు? కాశీ వాగుడు వాళ్ళకి బాగానే ఉంది, కానీ అతను తన్నులు తినబోవడము అంతే థ్రిల్లింగ్గానే ఉంటుంది. అమ్మాయి గారు, అమ్మగారు, మేడం గారు అని రకరకాలుగా పిలువబడే ఐశ్వర్య ఆఫీసు ఆ తోటలోనే ఉన్న మెయిన్ బిల్డింగ్లోని ఓ భాగంలో ఉంది. అక్కడికెళ్ళగానే వాతావరణంలో మార్పు గమనించాడు కాశీ. అక్కడ గాలి గడ్డకట్టిపోయినట్లుగా ఉంది. మనుషులు నీలుక్కుపోయి ఉన్నారు. అందరి మొహాల్లోనూ అదో రకమైన భయం కనపడుతోంది. ఎవరితో ఎవరు ఏం మాట్లాడితే ఏం తప్పో ఎవరికీ తెలియదు. ఏం మాట్లాడకపోతే ఏం తప్పో కూడా తెలియదు. అందరూ బేజారుగా ఉన్నారు. అతన్ని తెచ్చామని ఒక నౌకరు లోపలికి వెళ్ళి చెప్పాడు. తర్వాత బయటికి వచ్చి ఇక్కడే నిలబడి ఉండు అన్నాడు.
అలా మధ్యాహ్నం దాకా అక్కడే నిలబడి ఉన్నాడు కాశీ. అక్కడికి ఎవరెవరో వస్తున్నారు, పోతున్నారు. అతని సంగతి పట్టించుకున్న వాళ్ళెవరూ లేరు. ఈలోగా కాశీ రకరకాలుగా ఆలోచించాడు. తను ఈ సంగతి ఐశ్వర్యతో తనంతట తానుగా చెప్పగలిగేవాడో లేదో తెలియదు. ఒళ్ళు తెలియక వాగేయడమే మంచిదైంది. మనసులో ఉన్నదంతా కక్కేశాడు. విని జీర్ణించుకోవడం కష్టమే అయి ఉంటుంది ఐశ్వర్యకి. అవును మరి, ఉత్తమాట కాదు కదా. గత జన్మ గురించిన సంగతులైపోయే. ఐశ్వర్యకి గనక కోపం వస్తే అగ్గి పరాటాలాగా తను ఉన్న చోటికే వచ్చేసి దులిపేసి ఉండేది కదా. ఆఫీస్కే పిలిపించిందంటే తప్పకుండా ఇంకేదో విశేషమై ఉంటుంది. పోనీ ఆ పిలిపించేది ఇంటికే పిలిపించి ఉండొచ్చు కదా. ఆఫీస్కెందుకు? రాతకోతలేమన్నా ఉంటాయేమో. మరో గంట గడిచాక కాశీకి హఠాత్తుగా ఇంకో ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన రాగానే అతని మొహంలో నవ్వు, రిలీఫ్ కూడా కనపడ్డాయి. ఆ ఆలోచన ఇంతకుముందే రానందుకు తన మీద తనకే కోపం వచ్చింది కూడా. చచ్చుపుర్రా, తనకు అప్పుడే తట్టి ఉండాల్సింది. పొద్దుట్నుంచి సాయంత్రం దాకా తనని ఇక్కడే విగ్రహంలా నిలబెట్టిందంటే ఏమన్నమాట? సిగ్గుపడుతోంది తను. అవును, అదే అయి ఉండాలి. ఎంత అమెరికాలో పెరిగినా ఆడపిల్లే కదా. మొగుడని తెలిసాక ముందుకి రావడానికి తటపటాయిస్తోంది. తనే చొరవ తీసుకోవాలి. ఆ ఆలోచన వచ్చాక ఇంక ముళ్ళ మీద నిలబడినట్లు అసహనంగా నిలబడ్డాడు కాశీ. ఆఫీసు తలుపు ఎప్పుడు తెరుచుకుంటుందా, తను ఎప్పుడు లోపలికి దూరదామా అన్నట్లుగా కాచుకుని ఉన్నాడు. ఇంకో పావుగంట తర్వాత ఒక బట్టతల ఆయన బయటికి వచ్చాడు. తక్షణం తలుపు తెరుచుకుని లోపలికి దూరాడు కాశీ. అతన్ని ఆపే సావకాశం లేక నిశ్చేష్టుడై నిలబడిపోయాడు నౌకరు. ఇప్పటిదాకా జరగబోయే తమాషా చూడ్డానికి తయారుగా ఉన్నాడతను. కన్ను మూసి తెరిచేలోగా కాశీ కొండ ఎలుకలా లోపలికి దూరిపోవడంతో ఇంక తనకి కూడా తాట ఒలవబడుతుందని హడలు పుట్టింది అతనికి. ఉత్సాహంగా లోపలికి అడుగు పెట్టాడు కాశీ. లోపల ఇంకా 2 పెద్ద మనుషులు ఉన్నారు. కాశీ లోపలికి రాగానే వాళ్ళు బిత్తరపోయి చూశారు. కానీ వాళ్ళను చూడలేదు. అతని చూపులు ఐశ్వర్య మీదే ఉన్నాయి. ఎంత బాగుంది ఐశ్వర్య! గత జన్మలో కంటే బాగా పొడుగైంది. కాశీని చూడగానే చటుకున కుర్చీలో నుంచి లేచింది ఐశ్వర్య.